Hi and hello everyone. Welcome back to Viewers. This is your Vishnu signing in. సో ఎలక్ట్రిసిటీ అట్లాగే మ్యాగ్నెటిజం ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ కానీ లేదా ఒక సైన్స్ స్టూడెంట్ కానీ వాళ్ళ జీవితంలో ఎక్కువగా వినే రెండు పదాలు ఎలక్ట్రిసిటీ అట్లాగే మ్యాగ్నెటిజం. సో ఈ రెండు మనకి చాలా ఫెమిలియర్ కాన్సెప్ట్స్, ఎందుకంటే మనం 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అట్లాగే డిప్లొమా ఎడ్యుకేషన్లో చాలాసార్లు వీటిని వినుంటాం. అట్లాగే వీటి మీద బోల్డ్ కాన్సెప్ట్స్ని మనం స్టడీ చేసి ఉంటాం. సో ఎలక్ట్రిసిటీ ఇట్ ఈస్ ఎ ఫినామినన్ విచ్ ప్రొడ్యూసెస్ అన్ ఎఫెక్ట్ ఇన్ మూవింగ్ ఛార్జ్. ఇది మనకి న్యాచురల్గా అయితే ఎగ్జిస్టింగ్ అయి ఉంటుంది. అట్లాగే మ్యాగ్నెటిజం ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫినామినన్ విచ్ ప్రొడ్యూసెస్ ది ఎఫెక్ట్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఫోర్స్. ఇది కూడా మనకి నేచర్లో అయితే ఎగ్జిస్టింగ్ అయి ఉంటుంది. కానీ ఎంత వీటి గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే, రెండిట్లో ఏది పవర్ఫుల్, రెండిట్లో ఏది ఎక్కువ ఎఫెక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, సో దేనివల్ల దేన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇట్లాంటి కొన్ని డౌట్స్ అయితే మనలో చాలా మందికి ఉండే ఉంటాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రిసిటీ వర్సెస్ మ్యాగ్నెటిజం గురించి అయితే నేర్చుకుందాం. అంటే రెండిట్లో ఏది పవర్ఫుల్, దేని ఎఫెక్ట్స్ ఎక్కువ, దేనికి స్ట్రెంగ్త్ ఎక్కువ, ఇట్లాంటివన్నీ ఈరోజు వీడియోలో మనం డీల్ చేద్దాం. సో మీరు ఎలక్ట్రిసిటీ స్ట్రాంగ్ అనుకుంటే ఎలక్ట్రిసిటీ అని కామెంట్ చేయండి, మ్యాగ్నెటిజం స్ట్రాంగ్ అనుకుంటే మ్యాగ్నెటిజం అని కామెంట్ చేయండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ది వీడియో, లెట్స్ రోల్ ది ఇంట్రో. మనం ఎలక్ట్రిసిటీకి అట్లాగే మ్యాగ్నెటిజంకి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పైతే ఇందాక మాట్లాడుకున్నాం. సో ఎలక్ట్రిసిటీ యొక్క ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఒకటి జనరేట్ చేస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఒక ఎగ్జిస్టింగ్ బాడీలో ఉన్న ఛార్జెస్ని, అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ని ఒక పొటెన్షియల్ నుంచి ఇంకొక పొటెన్షియల్కి మూవ్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో ఈ మూమెంట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అనమాట. సో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ఎఫెక్ట్స్ ఈఎంఎఫ్ అట్లాగే కరెంట్. తర్వాత మనకి మ్యాగ్నెటిజం గురించి మాట్లాడుకోవాలి. మ్యాగ్నెటిజంలో కూడా మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో అదేంటంటే అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అనమాట. సో మనకి మ్యాగ్నెట్లో నార్త్ పోల్ అట్లాగే సౌత్ పోల్ అని చెప్పి ఉంటాయి. సో అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్ లైక్ పోల్స్ రిపెల్స్ ఈచ్ అదర్. అట్లాగే మనకి ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ అయి ఉందో ఆ మ్యాగ్నెటిక్ మనకి చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి మనకి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి అయితే ట్రావెల్ చేస్తాయి అనమాట. అట్లాగే ఈ ఫోర్స్ ఏదైతే ఉందో అది మనకి ఈ ఫీల్డ్ లైన్స్లో ఎగ్జిస్టింగ్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఫర్ ఇన్స్టెన్స్ కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీని బాహుబలిగా అట్లాగే మ్యాగ్నెటిజంని బల్లాల దేవగా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే రెండిటికి వాటి యొక్క స్ట్రెంగ్త్స్ వాటికి ఉన్నాయి. సో మనం యాక్చువల్గా ఈ రెండిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన ఇంకొక మెయిన్ ఫండమెంటల్ పార్టికల్ అయితే ఉంది, అదైతే యాటమ్. సో ఈ యాటమ్ అనేది మనకి ఈ ఎలక్ట్రిసిటీ అట్లాగే ఈ మ్యాగ్నెటిజం ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్స్కి ఈ యాటమ్కి మనకి చాలా లింక్ అయి ఉంటుంది. సో అది మనం ఇన్డెప్త్గా తెలుసుకుందాం. సో మనకి తెలిసింది ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్కి ఫండమెంటల్ పార్టికల్ అనేది ఒక యాటమ్. అందులో మనకి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అట్లాగే న్యూట్రాన్స్ అని 3 ఇన్నర్ పార్టికల్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన పార్టికల్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసరికి మనకి ఎలక్ట్రాన్ అనమాట. బికాజ్ ఈ ఎలక్ట్రాన్లోనే మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఇలాంటి యాటమ్స్ కొన్ని లక్షలు కలిసినప్పుడు ఆ ఛార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది మూవ్ అయినప్పుడు వచ్చేదే మనకి కరెంట్. సో ఈ ఎలక్ట్రాన్స్ గురించి మనం డిస్కస్ చేస్తే మనకి ప్రోటాన్స్ అట్లాగే న్యూట్రాన్స్ అనేవి మనకి న్యూక్లియస్ అనే ఒక ఇన్నర్ షెల్లో అయితే ఉంటాయన్నమాట. అట్లాగే మనకి ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్లో మనకి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇది యాటమ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఒకసారి ఈ క్లిప్ని చూడండి. సో దీంట్లో మనకి కెప్టెన్ అమెరికా ఇటుపక్క ఒక రాడ్ని అట్లాగే ఇటుపక్క ఒక హెలికాప్టర్ని అయితే పట్టుకొని ఉంటాడనమాట. సో దీన్ని మనం కంపేర్ చేసుకుంటే ఈ రాడ్ ఏదైతే ఉందో అది న్యూక్లియస్, అట్లాగే ఇటు పక్కన హెలికాప్టర్ ఏదైతే ఉందో ఇది మనకి ఎలక్ట్రాన్ అనమాట. సో ఈ రెండింటి మధ్య పట్టుకుంటున్న కెప్టెన్ అమెరికా ఎవరో కాదు, మన మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనమాట. సో మనకి తెలిసింది ఏంటంటే న్యూక్లియస్లో ఉన్న ప్రోటాను న్యూట్రాను ఎలక్ట్రాన్స్ని అయితే ఆర్బిట్లో తిరిగేటట్టు హోల్డ్ చేసి పట్టుకుంటాయి అనమాట. వాటి మధ్యలో మనకి ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇదే నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిట్వీన్ న్యూక్లియస్ అట్లాగే ఎలక్ట్రాన్. సో ఇక్కడే ఈ యాటంలోనే మనకి ఎలక్ట్రిసిటీ అట్లాగే మ్యాగ్నెటిజం ఈ రెండు అయితే మనకి ఇన్బిల్ట్ అయి ఉన్నాయి ఒక యాటంలో. అందుకే యాటమ్ అనేది ఈ ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి ఒక ఫండమెంటల్ పార్టికల్ అయితే చెప్పాను.
సో, మనకి చాలా వరకు టెక్స్ట్ బుక్స్‌లో గాని, మనం చదువుకున్న వాటిలో గాని, ఎక్కడ మనకి ఈ ఎలక్ట్రిసిటీకి, మ్యాగ్నెటిజంకి ప్రాపర్ లింక్ అనేది చెప్పరనమాట. సో, ఇందాకడ మనం ఎలక్ట్రిసిటీకి, అట్లాగే మ్యాగ్నెటిజంకి పవర్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఇవి 2 ఎంత పవర్‌ఫుల్ అంటే, ఒకదాన్ని ఒకటి ప్రొడ్యూస్ చేసేంత పవర్‌ఫుల్ అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ అనేది మ్యాగ్నెటిజంని ప్రొడ్యూస్ చేయగలదు. మ్యాగ్నెటిజం అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలదు. సో, ఇప్పుడు ఈ రెండిటి గురించి మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్‌దొచ్చేసరికి మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం. మనకు తెలిసిందేంటంటే, మ్యాగ్నెట్స్ అనేవి మనకి నేచర్‌లో ఎవాల్వ్ అయ్యి ఉంటాయి. వాటిల్ని మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని పిలుస్తాం. కానీ మనం కొన్ని 100 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తే, అప్పుడే మనకి హాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్ అనే అతను ఒక ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మనకి ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, అది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్‌ని ప్రొడ్యూస్ చేయగలదని చెప్పి ప్రపోజ్ చేశారనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు మనకి ఎలక్ట్రిసిటీ నుంచి మ్యాగ్నెటిజం ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నారు గానీ, దాని వెనకాల ఉన్న బేసిక్ సైన్స్‌నైతే ఎవరు మనకి చెప్పరు. సో, నేనిప్పుడు మీకు క్లియర్‌గా అసలు ఈ ఎలక్ట్రిసిటీ నుంచి మనకి మ్యాగ్నెటిజం ఎట్లా బయటికి ప్రొడ్యూస్ అవుతుందనైతే మీకు చెప్తాను. సో, ఫస్ట్ మనం తెలుసుకుందేంటంటే, ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఈ సెంటెన్స్ మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ దీని వెనకున్న సైన్స్‌ని ఇప్పుడు నేర్చుకుందాం. కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే అందులో ఉన్న చార్జెస్ మూవ్ అవుతున్న కండక్టర్. అంటే ఆ కండక్టర్‌కి పక్కాగా మనకి ఒక ఎలక్ట్రిక్ సప్లై అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటున్నాం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వరుసగా 4 యాటమ్స్ ఉన్నాయనుకుందాం. ఈ 4 యాటమ్స్‌లో ప్రతి యాటమ్‌లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇవి మనకి మూవ్ అవుతున్నాయి. అంటే ఆ యాటమ్‌లోంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. సో, ఇప్పుడు మనం యాటమ్‌లో చూసుకుంటే మనకి ఇందాకడ మాట్లాడుకుందేంటంటే, యాటమ్‌లో ఉన్న న్యూక్లియస్‌కి, అట్లాగే ఈ ఎలక్ట్రాన్‌కి మధ్య మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో, ఈ న్యూక్లియస్‌కి, ఆ ఎలక్ట్రాన్‌కి మధ్యలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా బయటికి ఎక్స్టెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అంటే వాటి యొక్క హ్యాండ్స్‌ని అది ఎక్స్టెండ్ చేస్తుంది బయటికి. సో, ఇట్లాగా ఒక యాటమ్‌లోంచి బయటకొచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే దాని ఆర్బిట్ నుంచి బయటికనేది ఆ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. ఇలా ఒక్క యాటమ్ ఉంటేనే ఇంత బయటకొచ్చిందనుకుందాం. ఇట్లాంటి యాటమ్స్ ఆ కండక్టర్‌లో కొన్ని లక్షలుంటాయి. సో, ఇన్ని లక్షల యాటమ్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్లా బయటికి ఎగ్జిస్ట్ అయితే, అది మనకి ఆ కండక్టర్ చుట్టూ ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌నయితే ప్రొడ్యూస్ చేస్తుందనమాట. ఇది యాక్చువల్‌గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నదానికి వెనకాలన్న సైన్స్. అలాగే మనం మాట్లాడుకోవాల్సిన రెండో టాపిక్ మ్యాగ్నెటికల్లీ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీని మనం మ్యాగ్నెటిజం ద్వారా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో, దీన్ని మనకి ఫారడే అనే ఒక సైంటిస్ట్ అయితే ప్రపోజ్ చేశారనమాట. సో, దీంట్లో ఆయన చెప్పిందేంటంటే, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే నార్త్ పోల్‌కి, సౌత్ పోల్‌కి మధ్యలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌లో మనం ఒక కండక్టర్‌ని ప్లేస్ చేస్తే, సో, దాంట్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ మధ్యలో ఉన్న ఫీల్డ్ వల్ల మనకి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయన్నమాట. సో, ఆ ఫోర్స్ వల్ల మనకి ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడు నథింగ్ బట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఇది మనకి మ్యాగ్నెటికల్లీ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ. సో, ఇప్పుడు మనం తీసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ మనకి మ్యాగ్నెటిజంని జనరేట్ చేస్తుంది. మ్యాగ్నెటిజం కూడా మనకి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. సో, రెండిట్లో ఏది గొప్ప? సో, ఈ మాటకొస్తే మనకి ఎలక్ట్రిసిటీ అట్లాగే మ్యాగ్నెటిజం ఎంత నేచర్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా సరే, అంటే నేచర్‌లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది. అది మనకి క్లౌడ్స్ బర్స్ట్ అయినప్పుడు థండర్ రూపంలో అయితే బయటకొస్తుంది. అట్లాగే మ్యాగ్నెటిజం కూడా ఉంటుంది. అది మనకి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనే వాటిలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. కానీ ఈ నేచర్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న 2 కాంపోనెంట్స్‌ని మనం మనకు కావాల్సిన విధంగా అయితే యూజ్ చేసుకోలేం. సో, దానికోసం మనం ఈ కన్వర్షన్ మెథడ్‌ని అయితే యూజ్ చేస్తున్నాం. అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్‌ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని మనకు కావాల్సిన అమౌంట్‌లో, మనకు కావాల్సిన రేట్‌లో ప్రొడ్యూస్ చేస్తాం. అట్లాగే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఈ మ్యాగ్నెటిజంని మనకు కావాల్సినప్పుడు, మనకు కావాల్సిన ఇంటెన్సిటీలో ప్రొడ్యూస్ చేసుకుంటామనమాట. సో, ఇదే మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం, అట్లాగే మ్యాగ్నెటికల్లీ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ. ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూస్తున్న ఏ ఎలక్ట్రిక్ మోటార్‌ని తీసుకోనివ్వండి, ఎటువంటి జనరేటర్ అని తీసుకోనివ్వండి, ఎటువంటి పవర్ ప్లాంట్ అయినా తీసుకోనివ్వండి, ఈ 2 కాన్సెప్ట్స్ మీద అవి రన్ అవుతాయన్నమాట. సో, గట్టిగా మాట్లాడుకుంటే మనం ఈరోజు మనం ఇంట్లో వాడుతున్న ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిక్ ఎఫెక్టే కారణం అనమాట. ఎందుకంటే మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ ప్లాంట్స్‌లో
ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ద్వారానే మనకి జనరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. సో, అలాగే మనం ఈరోజు చూస్తున్న ప్రతి మ్యాగ్నెట్ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటే అనమాట. ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్‌ని యూజ్ చేసుకొనే మ్యాగ్నెటిజం ప్రాపర్టీని తెచ్చుకుంటుంది. సో, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎలక్ట్రిసిటీ వర్సెస్ మ్యాగ్నెటిజం అనేది కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. సో, 2 మనకి ఈక్వల్ ప్రపోర్షన్స్‌లో ఎగ్జిస్ట్ అయినప్పుడే మనం ఎటువంటి మెషిన్ అయినా సరే మనం ప్రొడ్యూస్ చేయగలం. అట్లాగే ఎట్లాంటి ఎఫెక్ట్ అయినా సరే మనం జనరేట్ చేయగలం. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, ఇవాల్టి వీడియోకి ఇంతే గైస్. ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. రిజ్యూమ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.